అంటే మాట్లాడటము మిగతా ఇష్యూస్ మీద మాట్లాడటం అంటే సార్ మీరు మంచి క్వశ్చన్ అడిగారు సార్. ఇక్కడ ఇట్ ఈస్ ఆల్వేస్ ది పర్సెప్షన్ ఆఫ్ ది గవర్నమెంట్. పవర్ లో ఏది ఉంటుందో ఆ గవర్నమెంట్ పర్సెప్షన్. ఇందాక నాని గారు ఒక మాట చెప్పారు. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూడా తిట్టారండి, కానీ మేము కేసులు పెట్టలేదుగా, పెట్టలేదు. సో ఈరోజు కూటమి ఎవరన్నా వాళ్ళైతే తిట్టొచ్చు. అప్పుడు మీ వీడియో దొరకలేదేం లేదని పెట్టారు, అప్పుడు కొందరిపై పెట్టారు కదా, వాళ్ళైతే తిట్టొచ్చు, వాళ్ళని మాత్రం ఎవరు తిట్టకూడదు. ఇదే వాళ్ళ ప్రధానమైనటువంటి మేనిఫెస్టో. ఓకే, సో ఆ క్రమంలోనే కదా పవన్ కళ్యాణ్ గారికి కోపం వచ్చింది. పవన్ కళ్యాణ్ గారిని ఆయన మాత్రం ఎవరినైనా ఏవైనా సరే నార తీయటం, తాట తీయటం, గోంగూర ఇవన్నీ ఉన్నాయి కదా, ఆ పదాలు అడుగుతాడు. ప్రశ్నిస్తానని కూడా ఆయనే వస్తాడు. ఆయన ఆప్షన్స్ లో ఇంకెవరు ప్రశ్నిస్తానన్న రావణ్ లాంటి రాకూడదు. ఓకే, నేను కదా ప్రశ్నించాల్సింది. దానిలో ఉంది నాకు సుమోటోగా, నాకు కదా దానిలో సర్వహక్కులు ఉంది. సో నువ్వెవడైనా కొత్తగా ప్రశ్న రావణ్ అనేవాడు మళ్ళీ ప్రశ్నిస్తుంటే నువ్వెవరు అని అతను పవన్ కళ్యాణ్ గారి కోపం వచ్చినట్టు. సో దాన్ని చంద్రబాబు నాయుడు గారు పాటిస్తా ఉన్నారు. ఎందుకు నాకు తెలిసి హ్యూమన్ రైట్స్ విషయంలోకి వచ్చిన తర్వాత ఏ ముఖ్యమంత్రి అయినా సరే, ఎక్కడైనా ఏ ప్రధానమంత్రి అయినా సరే అనేకమైనటువంటి తర్వాత బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుంది. మీకు ఢిల్లీలో జరిగినటువంటి ఒక కేసు, రేప్ కేసు, దాన్ని ఏమంటున్నాం మనం, పేరు చెప్పట్లా. ఢిల్లీలో కేసు ఏ విధంగా వచ్చింది మనకి? 2013లో. తర్వాత దానికి ఏమైనా ముద్ర పడింది? దానికి ఒక చట్టం ఇవన్నీ వచ్చాయి. సో అలాంటి వాటిని కూడా కొంతమంది అవతల సమర్థించుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. పార్లమెంట్ లోనే మాట్లాడారు, లేడీస్ బయటికి వెళ్ళేటప్పుడు ఎలాంటి డ్రెస్ వేసుకొని పోవాలి. మెంబర్స్ వాళ్ళకి ఫ్రీడమ్ లేదన్నట్టుగా మాట్లాడిన అంశం, అవి విమర్శలకు గురి కావటం ఇవన్నీ జరిగాయి. సో ఇక్కడ రావణ అనే అంశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా మేము లిబరల్ గా ఉన్నాం అనుకున్నాం. మా పర్సెప్షన్ వేరు. చాలా మంది మాట్లాడతారు ప్రభుత్వంలో, ప్రతిపక్షాలు గొంతు నొక్కేస్తామా అంటే మీరు బాగా లిబరల్ మాట. కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని తిట్టిన వాళ్ళని కూడా వదిలేస్తారు చాలా అంశాలు. నేను అడుగుతున్నా సార్, జగన్మోహన్ రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని పాలసీ పరంగా కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పాలసీ ఉంటుంది. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక విధానం ఉంది, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక విధానం ఉంది. కమాన్ పవన్ కళ్యాణ్ గారికి నేను ఒక ఛాలెంజ్ ఇస్తున్నాను, మా విధానాల మీద, మా పాలసీల మీద మాట్లాడు. కానీ దాన్ని కాకుండా ఆయన ఇప్పుడు పర్సనల్ గా ఎందుకు పోతున్నాడు? రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి నాకు పిస్టల్ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా చంద్రబాబు కంటే పవన్ కళ్యాణ్ ఎక్కువ టార్గెట్ చేస్తుంది, పవన్ ఇష్యూ వస్తే దాన్ని ఎక్కువగా తీసుకుంటుంది అని అంటున్నారు. నో, అసలు మాకు పవన్ కళ్యాణ్ గారి గురించి మేము మా పార్టీ ఇప్పుడు అసలు మాట్లాడదలుచుకోలేదండి. మాకు అనవసరం. ఎందుకంటే ఆయన అధికారంలో ఉన్నాడు, ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత అవుతుంది. అతను రోజుకు ఒక అబద్ధం బహిరంగ సభకు ఒక విధంగా మెసేజ్ తనకున్న సాయికృష్ణ వ్యవహారంలో మీ పార్టీ నేతలు పవన్ కళ్యాణ్ పేరు తీశారు, మాట్లాడారు. ఇప్పుడు ఈ విషయంలో ఇప్పుడు పవన్ పైన కదా మీరు మాట్లాడుతున్నారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే అక్కడ పొలిటికల్ గా ఏపీలో అసలు తెలుగుదేశం పార్టీ ఆ వ్యవహారంలో సైలెంట్ గా ఉంది, ఈ వ్యవహారంలో సైలెంట్ గా ఉంది. అంటే ఏదో జరుగుతోంది అన్న చర్చ ఒకటి. అంటే కూటమి ప్రభుత్వంలో సార్, నేను ఇది మనం మాట్లాడుకోవచ్చో లేదో నాకు తెలియదు, కానీ దీనికి కూడా ఏమైనా కేసులు ఉంటాయంటే తర్వాత దాన్ని తీసేద్దాం వీలైతే. ముగ్గురు కదా వాళ్ళు భాగస్వాములు. అవును. పాపం ఎందుకో బీజేపీ వాళ్ళు ఎక్కడ ఏం మాట్లాడుతున్నట్టుగా కనపడట్లేదు. క్యాట్ ఆన్ ద వాల్, చాలా జాగ్రత్తగా వీళ్ళిద్దరిని అబ్జర్వ్ చేస్తూ ఉన్నట్టు కనపడుతుంది. పాపం చంద్రబాబు నాయుడు గారు తనకున్నటువంటి అనుభవం మొత్తాన్ని ఏం చేశాడో తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ గారి ట్రాప్ లో మాత్రం పడిపోయాడండి. పవన్ కళ్యాణ్ ట్రాప్ లో చంద్రబాబు నాయుడు పడ్డాడు. అందుకే మీకు ఇటీవల మీరు ఒక నెల రోజుల నుంచి గమనిస్తే లోకేష్ గారు అసలు ఈ అంశాల మీద ఎక్కడ మాట్లాడటం. పవన్ కళ్యాణ్ గారి ట్రాప్ లో చంద్రబాబు నాయుడు గారు పడ్డారు కాబట్టి లోకేష్ గారు దానికి ఇబ్బంది పడుతూ అసలు మాట్లాడటం మానేసినట్టు కనపడుతుంది. ఆయన విదేశీ టూర్లు అట్లా ఉన్నారు, ఆయన మాట్లాడచ్చు కదా. విదేశీ టూర్ లో మెసేజ్ టూర్ లో ఉన్నారు, హోమ్ మినిస్టర్ ని కంట్రోల్ చేశారు. అంటే ఇప్పుడు మనం అదే అడిగాను, అనిత అప్పుడు మాట్లాడలేదు ఇలాంటి ఇష్యూస్ మీద.